హృదయము మీ హృదయములో నుంచి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రంగా కాపాడుకోండి. మీ ఇంట్లో ధర్మవరం బెనారస్ చీరలు ఏమైనా ఉన్నాయా? మీ ఇంట్లో ఉన్నాయమ్మా? ధర్మవరం బెనారస్ చీర, కంచిపట్టి చీరలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వడ్డానములు, బంగారములు లాంటివి ఏమైనా పిలువబడుతున్నవి ఏమైనా ఉన్నాయా? వాటిని ఎంత భద్రంగా మనం కాపాడుకుంటాం కదా. లాకర్లో కూడా మనం పెట్టుకుంటాం. ఇంకా అంతకు మేము వెళ్ళలేదండి అని అన్నా సరే రేపున్న రానున్న దినాల్లో పెట్టుకుంటాం. ఆమెను చెప్పండి. లేదంటే దరిద్రత వచ్చి వాటేసుకుంటుంది. ఆమెను కొన్ని విషయాలు టక్మని చెప్పడం బెటరు. మరి వాటిని కాపాడుకుంటాం కదా. కానీ ప్రభులు వారు తెలియక చెప్పారా? అన్నిటికంటే అన్నారు. ఏంటంటే అన్నిటికంటే దీన్ని భద్రంగా కాపాడుకోమంటున్నారు. అన్నిటికంటే అంటే నిత్య జీవానికి పోవుటకు ఇది కారణమైపోయింది. నీ హృదయాన్ని ఎప్పుడు చెడిపేద్దామని చెప్పి దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులోంచే జీవదారులు ప్రవశిస్తూ ఉంటాయి. ప్రార్థన చేయాలి నీకు ఎక్కడ అనిపిస్తుంది చెప్పండి? హృదయంలో అనిపిస్తుంది. ఉపవాసం చేయాలని ఎక్కడ అనిపిస్తుంది చెప్పండి? హృదయంలోనే అనిపిస్తుంది. ఆల్ నైట్ ప్రేయర్ రావాలని ఎక్కడ అనిపిస్తుంది చెప్పండి? ఎక్కడ అనిపిస్తుంది? మరి ఆ హృదయానికి ఏమొచ్చింది? మాయదారి రోగం. హృదయం అన్నిటికంటే వ్యాధి కలది, మోసకరమైనదని ప్రభు చెప్పారు కదండి అంటారు. మీరు విశ్వాసిగా నిన్ను కూడా పెట్టారు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు సమాధానపరచువారిగా ఉండాలి. అంటే సమాధానపరచువారు ఎవరంటే దేవుని పక్షముగా ఉన్నవారు. చెప్పండి ఎవరు? దేవుని పక్షంగా ఉన్నవారు. 2 బ్యాచ్లు ఉంటాయి. సమాధానపరచువారు, గొడవలాడేవారు. ఎవరంట? సమాధానపరచువారు, గొడవలాడేవారు. నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను స్లోగా, మీరు వినండి. చూడండి పిల్లరా, అప్పుడప్పుడు భర్త భార్యల మధ్యన చిన్న చెలగాటం జరుగుతూ ఉంటుంది. చిన్న మాటలే చిలికి పెద్ద వానైపోయి చెంప మీద దెబ్బ దాకా వెళ్ళిపోద్ది. చెంప మీద దెబ్బడిపోయిన తర్వాత అమ్మగారు వంట చేయను అంటారు. అమ్మగారు మంచం ఎక్కేస్తారు, మూలకి వెళ్ళిపోతారు. మా పుట్టింటి వారే నయ్యమని స్టార్ట్ చేస్తారు. అయితే ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? అమ్మగారికి అయ్యగారికి ఎక్కడికి స్టార్ట్ అయిందంటే చిన్నగానే మొదలైంది. అయితే ఎప్పుడైనా గొడవ ప్రారంభం చేసినప్పుడు అది గొడవకి దారి తీస్తుంది అన్న విషయం తెలుసుకున్నప్పుడు మీ ఇంటిలోని మీ ఇద్దరిలోని ఎవరు దేవుని పక్షంగా ఉన్నవారు? ఎవరు దేవుని పక్షంగా ఉన్నవారంటే సమాధానపరచువారే దేవుని పక్షంగా ఉన్నవారు. వారే దేవుని కుమారులు. అది గొడవకి చెలరేగుతుంది అన్న విషయం తెలుసుకున్నప్పుడు మనం ఏంటంటే కొద్ది స్పీడ్ తగ్గించి బ్రేకులు ఎత్తేయాలి. ఎదురుగా గుంతలతో ఉన్న ఒక రోడ్డు ఉందమ్మా, చాలా కచ్చా రోడ్డు ఉంది, భయంకరమైన రోడ్డు ఉంది. అది పక్కా రోడ్డు కాదు. ఆ గుంతల్లోకి వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం. అది నువ్వు చూడగానే నువ్వేం చేస్తావు? ఈ పరిచర్య చేసేవాళ్ళు దేవునికి ఇప్పుడు కావాలంటున్నారు. ఈ పరిచర్య ఎవరు చేయగలరు? ఈ పరిచర్య మనం ఎలా చేయాలి? ఈ పరిచర్య చేయడానికి ముఖ్య కారణాలు ఏంటి అన్న విషయం నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఈ పరిచర్య మనం అందరం చేద్దామా? చెప్పండి. ఈరోజు మన ఇళ్లలో గొడవలు లేని వారు ఎవరన్నా ఉన్నారా? చెయ్యత్తలేదంటే ఎవ్వరికీ లేదు. అందరూ సమాధానపూర్వకంగా ఉన్నారు. నాతో సహా మా ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. మాకు పాస్టర్కి అప్పుడప్పుడు సడన్గా పడిపోతూ ఉంటుంది. మరి పిల్లలకి మాకు కూడా అప్పుడప్పుడు సడన్గా పడిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు మరి ఏదో ఒకటి మరి మొత్తానికి ఎక్కడ లేదన్నా సరే మన అసమాధాన పరుద్దాం అనుకుంటున్నప్పుడు, మనం జగడమాడుతున్నప్పుడు మర్చిపోద్దు పక్కన ఎవడున్నాడంటే దురాత్మ ఉంది. ఇంకో పక్కన ఎవరున్నారంటే దేవుని యొక్క పరిశుద్ధులైన పవిత్రాత్మలు అయిన దూతలు ఉన్నారు. అంతేకాదు కానీ దురాత్మ కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రభు మన అడుగుతున్నారు, మీరు సమాధానపరచు పరిచర్య వైపు మీరు వెళ్ళాలి అన్నమాట చెప్తున్నారు. ఆ పరిచర్ను మనం చేపట్టాలి. దేనివల్ల? నా మాట వల్ల, నా చేష్ట వల్ల, నా పనితనం వల్ల, నా ఐడియా వల్ల. కొంతమంది చూడండి ఆన్లైన్ షాపింగ్లు చేసి భర్తలకి ఎంతగానో కోపం తెప్పిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? కోపము, నేను ఇలాగే చేస్తానండి, మీరు బాధపడండి అంటూ కరెక్టా? నీ బుద్ధి వైఖరి నువ్వు మార్చుకోవాలి. నువ్వు సమాధానపరచు పరిచర్య నువ్వు లేవనెత్తాలి. ఈరోజు సమాధానపరచు పరిచర్య నువ్వు లేవనెత్తకుండా నాకు ప్రవచన వరం కావాలి, స్వస్థత వరం కావాలి, భాషల వరం కావాలి, దాని అర్థాలు కావాలి, తేటగా కనబడాలి, 70mm స్క్రీన్
ఒక రాజుగారు నువ్వేమన్నా నాకు ఐడియా ఇస్తావేమో అని, నువ్వు ఆలోచన ఇస్తావేమో అని చెప్పి ఒక రాజుగారు అతను పెట్టుకున్నారు. అతను పెట్టుకుంటే ఆ దుర్మార్గుడు ఆ సమయంలో ఒక దుర్మార్గమైన ఒక మాట మాట్లాడాడు. ఆ మాట మాట్లాడిన తర్వాత గొడవలయ్యాయి తప్ప సమాధానం రాలేదు. మరణించారు తప్ప ఎవరి జీవితాలు బాగుపడలేదు. అసలు ఆ దుర్మార్గుడు ఏం చేశాడు? అహితోపేలు అని చెప్పి ఒకడు సలహాదారుడిగా రాజుగారి దగ్గర ఉన్నాడు. ఆ రాజుగారు ఎవరో తెలుసా? అబ్సలోం. మీకు అందరికీ తెలుసు కదా అబ్సలోం ఎవరు? దావీదు యొక్క కుమారుడు అబ్సలోము. చాలా చాలా బాగుంటాడు, మంచి లాంగ్ హెయిర్ వేసుకొని చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అనమాట. అతనికి వచ్చింది ఒక దురాలోచన ఏంటో తెలుసా? ఏమన్నా ఒక ఆలోచన వస్తే ఇలా రావాలి, మా డాడీ అనంతరము రాజుగారు నేనే అని అనుకోవడంలో తప్పులేదు. మా డాడీని త్వరగా చంపేసి నేను రాజుని అయిపోవాలి అనుకోవడము దుష్టత్వం. అది ఎవరికి కలిగిందంటే అబ్సలోము కలిగింది. అబ్సలోము ఈ నెల లేదని చంపేసి నేను రాజుగారి యొక్క నగరంలోని సింహాసనం ఎక్కేయాలి అని చెప్పి దావీదు మీద పడ్డాడు. దావీదు అప్పటికే పరారైపోయాడు. దావీదుతో పాటు కొంతమంది సైన్య సమూహము దావీదుతో ఉన్నవారు కూడా మరి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, అబ్సలోముతో మాట్లాడుతున్నారు. అబ్సలోము ఏంటంటే ప్రజలందరినీ ఆకర్షించుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో మా నాన్నగారికి నాకు అసలు పడదు అన్న విషయము ప్రజలందరూ తెలుసుకోవాలంటే అని చెప్పి అహితోపేలు వచ్చాడు. అహితోపేలు ఏమన్నాడంటే, నీకు మీ నాన్నగారికి పడదన్న విషయము అందరూ ఎప్పుడు తెలుసుకుంటారంటే, రాజా నీవు నీ తండ్రి గారి యొక్క ఉపపత్నులు, అంటే అప్పుడులో బహుభార్య తత్వం ఉండేది కదా. ఉపపత్నులు అంటే భార్యలు ఉండేవారు, ఉపపత్నులు అని చెప్పి కొంతమంది ఉండేవారు. ఆ ఉపపత్నులందరినీ తీసుకొని రాజ్యములో ఆ కోటలో పైనున్న గదిలో మీరు దయచేసి అందరి ఎదుట వారితో మీరు కలవండి, లైంగికంగా కలవండి. అలా కలిస్తే అందరి విషయం ఒకటి గ్రహిస్తారు ఏంటంటే, అసలు దావీదుకి నీకు పడదన్న విషయం తెలుసుకొని అందరు హృదయాలు మీ వైపు తిప్పుకుంటారండి అన్నమాట చెప్పారు. పిల్లరా, ఎప్పుడైతే ఈ ఆలోచన చెప్పాడో, ఈ ఆలోచన చెప్పిన తర్వాత అహితోపేలు చెప్పిన మాట చొప్పున అబ్సలోం చేశాడు ఆ పని. మరి పిన్నులు కదా, తల్లిగారులు కదా, పిన్ని అనుకోవడం దేనికి? డైరెక్ట్గా ఇంకో మాట అనుకోవచ్చు కదా, తల్లులే కదా. మరి తల్లులే అమ్మలవుతారు. వాళ్ళు అమ్మలవుతున్న యొక్క వరుసలో ఉన్న వారితో ఇతగాడు తప్పు చేశాడు. ఎవరి వల్ల? అహితోపేలు చెప్పిన యొక్క సలహా వల్ల. ఆ సలహా వల్ల భయంకరమైన తప్పు చేశాడు. ఇప్పుడు దావీదుకి కోపం వస్తుందా? దావీదును సూచించిన దేవునికి కోపం వస్తుందా? దేవునికే కోపం వచ్చింది. దేవుడు చాలా చాలా రగులుకుంది ఆయన కోపం. ఆయన ఉగ్రత ఎలా దిగి వచ్చిందంటే, వీరందరూ కలిసి యుద్ధానికి అని చెప్పి దావీదు మీదకి మరి వెళ్తూ ఉన్నారు. కొంతమంది మరి సైనికులు చెప్పారు. ఏమని చెప్పారంటే, అయ్యా నువ్వు ఎవరితో వెళ్తున్నావు యుద్ధానికి? ఏంటి పిల్లలు కనిన ఈ వెలుగుతోని మీరు యుద్ధం చేయగలరా? ఇప్పుడు నువ్వు విన్నారు ఈ మాట? పిల్లలు కనిన ఎలుగుతోని యుద్ధం చేయలేము అసలు. దాని పిల్లల కోసం ఎలా పోరాడుతుందో తెలుసు? అది రక్కేస్తుంది, చీల్చి పడేస్తుంది. అది ఎందుకు? కోతులు అందరితో సమాధానంగా ఉండు. ప్రైజ్ లార్డ్. పిల్లరా, నేను ఇప్పటికీ 2 రిఫరెన్స్లు మీకు చూపించాను. అందరితోని మనం ఎలా ఉండాలి? సమాధానంగానే ఉండవాలన్నారు. ఎందుకు ప్రభువా మీరు సమాధానంగా ఉండవాలని అంటున్నారు? సమాధానంగా ఎందుకు ఉండాలి తెలుసా? పిల్లరా, నీకు ఆరోగ్యం మన మేలే ఉంది, అందులోని మనకి ఆరోగ్యం అందులో ఉంది, సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది. మన దేహము ఎక్కువ కాలము లాంగ్ లైఫ్ మనం జీవించడానికి గల కారణం ఏంటి తెలుసా? మనం సమాధానంగా ఉండడమే. అది ఆ విషయం ఎక్కడుంది? సామెతల గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనం చూడండి. మీరు దయచేసి అది అండర్లైన్ చేసుకోండి. సామెతల గ్రంథము 12:20 ఉన్నది. సమాధానపరచుటకే ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. ఏంటంట? సమాధానము పరచుటకై ఆలోచన చెప్పువారు. ఇప్పుడు ఈ ఆలోచన గొడవ పరచడానిక, సమాధాన పరచుటకు అనుకో, మనము సంతోషభరితులుగా ఉంటాం. తద్వారా మనకెంతో ఆరోగ్యం. సంతోషంగా ఉన్నవాడే ఆరోగ్యంగా ఉంటాడు, దుఃఖంగా ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడా? అంటే మన ఆరోగ్యం ఎక్కడ దాచబడింది? నీ ఆలోచన ఏదైతే ఉందో దాని నిమిత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుకే ఒక ఆలోచన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ప్రభువా దయతో వీరిని క్షమించండి. ఎవరిని? ఈ దుష్టత్వము. మళ్ళా నేను ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుండు అంటున్నారు చూడు. మళ్ళీ ఐగుప్తులో యొక్క పొయ్యలు ఉన్నాయి కదా, కర్రల పొయ్యలు. అక్కడ కూర్చొని మేము చక్కగా
మా కక్క మాంసంలో మేము తయారు చేసుకుంటున్నాం చూడు, ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే బాగుండని చెప్పి వాళ్ళు తిండిని మాత్రమే చూస్తున్నారు, కానీ ఐగుప్తు బానిసత్వంలో నుంచి, ఫారో ప్రపంచం నుంచి బయటకు వచ్చారన్న విషయం వాళ్ళు చూడట్లేదు. దాని నిమిత్తమే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే మోషే అయ్య గారు ఏమని అడుగుతున్నారు? ప్రభువా వీరిని క్షమించండి. ఏమంటున్నారు చూడండి, 19వ వచనము, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 19వ వచనం దయచేసి చూడండి. ఈ ప్రజలను దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఆయన ఎక్కువగా క్షమించడానికి ఇష్టపడతాడు. పరిహరించుము ప్రభువా అన్నదానికంటే క్షమించుము ప్రభువా అన్న ప్రార్థన ఎక్కువగా ఆలకిస్తాడు ఆయన. ఒకరిని పరిహరించాలా, ఒకరి మీద ప్రతీకారం తీర్చుకునే కన్నా క్షమించడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి మనము ప్రతి ఒక్కరిని మనం క్షమించమని మనము ప్రార్థన చేయవలను. ప్రైజ్ ది లార్డ్. తద్వారా నీ హృదయం ఎంతగానో సంతోషభరితులుగా చేస్తారు. తద్వారా మనకి ఆరోగ్యము. సమాధానపరచుటకే ఆలోచన చెప్పువాడు. చెప్పండి ఏంటి? సమాధానపరచుటకే ఆలోచన చెప్పువాడు. నీ భర్తతో నీకు సమాధానం లేదా? వెళ్ళి సమాధాన పడు. భార్యతో సమాధానం లేదా? వెళ్ళి సమాధాన పడు. నాన్నగారితో అమ్మగారితో పిల్లలతో సమాధానం లేదా? వెళ్ళి సమాధాన పడు. సమాధాన పడంతే. పిల్లల ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక మాట చూడండి, దయచేసి మీరందరూ చూడండి. మరి ఈ మాటలు ఇలా ఉంటూ ఉండగా చూడండి, చక్కని ఆలోచన ప్రభుకే మరి చెబుతూ, ప్రభు ఈసారి క్షమించు ప్రభు, అయ్యా నీ కీర్తిని గురించి వినిన జనులు కావాలి మనకి. నీ కీర్తిని గురించి వినాలి. అసలు ఆయన కీర్తిని గురించి ఎలా విన్నారు చెప్పనా? ఎరుకో పట్టణానికి వెళ్తున్నారమ్మా. ఎరుకో పట్టణం అంతా మూయబడింది. పెద్ద ప్రాకార గోడలు కట్టేశారు. ఎరుకో పట్టణంలో మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? ఆజానుబాహుల్లాగా ఉన్నారు. చాలా భయంకరంగా ఉన్నారు. కండలు తిరిగిపోయి ఉన్నారు. ప్రాకారాలు గట్టి కట్టుకున్నారు. మంచి రథాలు, గుర్రాలు, పెద్ద ఊరే. అయితే వేగులవారని చెప్పి, వేగులవారంటే ఎవరు? మన ఇంగ్లీష్లో జేమ్స్ బాండ్ అంటారు చూడండి, వేగులవారు అంటారు. వారు వెళ్ళి ఆవిడకి వెళ్ళి పరిశీలన చేసి వచ్చేస్తూ ఉంటారు అనమాట. ఎలా ఉంది ఊరు, ఎలా ఉంది ఏంటి అని చెప్పి వేగులవారిని ఇద్దరు పంపిస్తారు. ఆ వేగులవారు ఎరుకో పట్టణంకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? రాహాబు ఇంటికి వెళ్ళారు. రాహాబు ఎవరంటే వేశ్య అయి ఉంది. వేశ్య అయిన రాహాబు వీళ్ళని తీసుకొని ఇంట్లోకి తీసుకొని, ఏమండి మీరెవరు యూదులా అని అడిగింది. అవును మేము యూదులము. అమ్మో మీరు యూదులా? అయ్యా 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 మీ దేవుని గురించి మేము విన్నాము. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడంటగా ఆయన. అవును మా దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు. ఈ మాట వినే మా రాజ్యంలో అందరూ వణుకుతున్నారు. అదేంటి? మేము మిమ్మల్ని చూసి మేము వణుకుతున్నాము, ఆ రాజ్యసభ్యులను చూసి వీళ్ళు వణుకుతున్నారు. ఆ మైకాపమ్మ ఆ రాజ్యసభ్యులను చూసి వీళ్ళు వణుకుతున్నారు. లేదు బాబు, మనుషుల్ని చూసి వణికే కన్నా దేవుని చూసి వణికేదే చాలా ఎక్కువ. దేవుని చూసి వాళ్ళు వణికేస్తున్నారు. మరి ఈ లెక్కలో మరి చూసుకుంటే ప్రిల్లరా, తను చెప్తుంది మీ దేవునికి అందరూ వణుకుతున్నారు బాబు, వణుకుతున్నారు బాబు. ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదని చెప్పాను. అంటే ఆయన కీర్తి ప్రసిద్ధిగాంచింది కదా, ఆయన కీర్తి మొత్తం ప్రచురణ చేయబడింది కదా. అదే మోషే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, అయ్యా నీ కీర్తి ప్రసిద్ధిగాంచినది, నీ కీర్తి మొత్తము ప్రచురణ అవుతుంది, నీ కీర్తిని గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని వారు ఏమంటున్నారు తెలుసా? సకల దేవతలందరికంటే నీ దేవుడు ఉత్తముడు అనేశారు. ఏంటంట? సకల దేవతలన్నిటికంటే నీ దేవుడు ఎవరు చెప్పలే. నీ దేవుడు ఉత్తముడు అన్న విషయం ఎవరు తెలుసుకున్నారు ప్రియులారా? అన్యులు తెలుసుకున్నారు. అవును, అన్యులు కూడా తెలుసుకునే విధముగా దేవుడు చేస్తారు. అన్య జాతి కూడా తెలుసుకునే విధంగా దేవుడు చేస్తారు. ఈ విషయమే మోషే గ్రహించి, ప్రభువా 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 వీరిని క్షమించము ప్రభు అన్నారు. అందుకే మోషే అంటే దేవునికి చాలా ఇష్టం. దేవుడంతటి దేవుడే మోషేకి కనబడాలని ఇష్టపడ్డాడు. వీపు భాగం కనబడిందంట ఎవరికి? మోషేకి. అంటే వీపు భాగం మీద అంగి ఉంటుంది చూడండి, ఆ అంగి ఆ భాగం అంతా అలా చూశాడు, పరవశించిపోయాడు. అసలు ఆ సాధ్యం అది? యెహోవా దేవుని యొక్క వీపు భాగం చూడగలమా అసలు? సచ్చూరుకోము అసలు? అలాంటిది మోషే ఎంత తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయాడంటే పిల్లరా, దేవునితో మనకున్న సంబంధం బట్టి మన మీద మహిమ ప్రభావం ఉంటుంది. వింటున్నారా? దేవునితో మనకున్న సంబంధమును బట్టి మన మీద మహిమ ప్రభావం ఉంటుంది. ఆ సంబంధమును బట్టి మన అన్ని విషయాలు లెక్కలోకి మనం తీసుకుంటూ ఉంటాం. నీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తాను వినండి.
ఇప్పుడు మరికి గ్యాబ్రియల్ కనిపించారా? యోసేపు కూడా మరి గ్యాబ్రియల్ కనిపించారా? మరి మరీకి ఎలా కనిపించారు, యోసేపుకి ఎలా కనిపించారు? మరీకైతే ముఖాముఖిగా కనబడ్డారు, యోసేపుకి కల్లో కనబడ్డారు. డిఫరెన్సెస్ ఇస్ దేర్. మరి మామూలు సర్వసాధారణమైన వ్యక్తి కాదు. తను చాలా నీతిమంతురాలు. తను చాలా నీతిమంతులుగా ఉన్నది. సాతానుగాడు తను దేవుడు చేసాడు కానీ, అందరిని పక్కత్రోవ పట్టించారు కానీ, పాపం నేను నెలసరి రక్తము కారుతున్న యొక్క సహోదరి ఎలా దేవుడు అవుతుంది? చాలా తప్పు కదా అది. దైవత్వాన్ని పక్కత్రోవ పట్టించడం అంటారు దాన్ని. తద్వారా మనుషులు కూడా చాలామంది తన దేవతగా తీసుకుని చాలా తప్పు, చాలా బాగా. తను మంచి గుణవతి, మంచి నీతిమంతురాలు, తను మంచి భక్తి చేసేది, దేవునితో బాగా కనెక్ట్ అయిపోయిన తనతోని గ్యాబ్రియల్ దూత వచ్చి మాట్లాడుతున్నారు, ఇదిగో నీ గర్భమందు నేడు లోకరక్షకుడు పుట్టెను అన్నమాట మరి చెప్తున్నప్పుడు తను ఎలా స్వీకరించింది? చాలా నార్మల్గా స్వీకరించింది. ఓకే అనేసింది. ఓకే అనేసి అది కుదరదు అనలేదు. అది విన్న యోసేపు మాత్రం తల్లడిల్లిపోయాడు. విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. విడిచిపెట్టేస్తాను, నీతో నాకు సంబంధం లేదు. కానీ యోసేపు కూడా నీతిమంతుడే. అంటే దేవునితో మనం ఎంత ఉంటున్నామో దాని ప్రకారంగా ఉంటుంది మన యొక్క నిర్ణయాలు, మన ఆలోచనలు. నువ్వు సమాధానపరచు ఆలోచనలు చెప్దాం అనుకుంటున్నావా? అయితే దేవునితో నీకు మంచి కనెక్షన్ ఉండాలి. దేవునితో మనం లేకుండానే ఎవరిని మనం సమాధానపరుస్తాం? ఏ కుటుంబాన్ని మనం కడతాం? యోసేపు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అప్పుడు గ్యాబ్రియల్ దూత కలలో డైరెక్ట్గా రావచ్చు కదా. లేదు, అంత ఆత్మీయుడు కాదు, అంత కనెక్టివ్గా ఉండడు, కానీ నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియాతి ప్రేమన దైవ జనాంగమా, ప్రియులారా, చెప్తున్న ఒక మాట ఏంటంటే, అహితోపేల్ లాగా భయంకరమైన ఆలోచనలు మనం చెప్పకూడదు. మనము నీ ఆలోచన ఎలా ఉండాలంటే, నీ ఆలోచన ఎలా చెప్పాలంటే సమాధాన పరచుటకే నువ్వు చెప్పాలి. చెప్పండి ఏంటమ్మా? సమాధాన పరచుటకే నువ్వు ఆలోచన చెప్పవలను. వాళ్ళ ఫేవర్ మీరు చూడవద్దు. వాక్యాన్ని మీరు నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. అహితోపేలు వలె మనం చెప్పి రాజు ఫేవర్ చూశాడు, కానీ రాజు ఒక ఫేవర్ మర్చిపోయాడు. తన జీవితం పతనం అయిపోయింది. ప్రియులారా, మరి అలాగే మరి చూసుకుంటే ఇంకా ఒక్క మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. ఓన్లీ వన్ సింగిల్ వర్డ్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్. చూడండి, ఇందులో చాలా చాలా మీనింగ్ ఉంటుంది. సమూయేలు చనిపోయాడండి. సమూయేలు మీ అందరికి తెలుసు కదా. సమూయేలు ప్రవక్త, మామూలు ప్రవక్త కాదు. ఆయన మొత్తం భూమిని మొత్తం తలక్రిందులుగా చేసిన ప్రవక్త. ఉన్నది ఉన్నట్టుగా అలా చెప్పేసేవాడు. ఇజ్రాయెల్ని మొత్తం పరిపాలన చేసేవాడు. న్యాయాధిపతిగా ఉన్నాడు, రాజుగా కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ప్రవక్త మరి రాజులు నియమించాడు, రాజులను అభిషేకించాడు. ఎవరిని అభిషేకించాడు? సమూయేలు సౌలుని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు. దావీదుని అభిషేకించిన యొక్క సమూయేలు చనిపోయాడు. అప్పటికి చనిపోయిన తర్వాత హారానికి పారిపోయి వెళ్ళిపోయాడు దావీదు వెళ్ళిపోయాడు. ఒక అడవి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో ఉంటున్నప్పుడు సమయంలోని అప్పటికి తనని నమ్ముకొని ఎంతమంది వచ్చారు? 600 మంది వచ్చారు. ఎంతమంది పిల్లరా? 600 మంది వచ్చారు. 600 మందికి ప్రతిరోజు ఆహార పదార్థం అంటే కొద్ది కష్టం అంటారా, ఈజీ అంటారా? చాలా కష్టమైన విషయమే, చాలా కష్టం. ప్రతి పూట భోజనం పెట్టడం. నిన్ను నమ్ముకొని మేము వచ్చాము. సరే, అయితే హారాను ప్రాంతంలోని దావీదు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ ఒక ధనవంతుడు నాబాలు అని చెప్పి మాట మనం మర్చిపోతాం. అయితే దావీదు వెళ్ళి ఒక ఐశ్వర్యవంతుడైన నాబాలుకి ఒక చిన్న మాటను వర్తమానం పంపించాడు. ఏంటంటే నాబాలుకంట 3000 గొర్రెలు ఉన్నాయంట, 1000 మేకలు కూడా ఉన్నాయంట నాబాలుకి. ఒక అందమైన భార్య అబిగేలు కూడా ఉంది. తను చాలా రూపసి అని చెప్పి వాక్యం చెప్తుంది. మొత్తానికి పిల్లరా ఒక వర్తమానం పంపించాడు. చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. తన దగ్గరికి వెళ్ళి ఏం పంపించాడంటే, నేను ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా నీ మంద 3000 గొర్రెలు ఏవైతే ఉన్నాయో, 1000 మేకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి మేస్తంటే ఇప్పుడు దాకా ఒక్క గొర్రెన్నా నశించిందా? ఒక్క మేకన్నా నశించిందా? ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళినప్పుడు సింహాలు కానీ పులులు కానీ వచ్చి తినేస్తూ ఉంటాయి. కానీ దావీదు ఒక ప్రాకారమును కట్టి వాటిని చాలా జాగ్రత్త